మాతృదేవతాభ్యో నమః పితృదేవతాభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమః. ఆ శ్రీకృష్ణ పరమాత్మ అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుంచి ప్రతిరోజు కూడా గురువుల మాట ఒకటి చెప్పుకుంటున్నాం. ఈ రోజున భగవద్గీతలోని 4వ అధ్యాయమైనటువంటి 34వ శ్లోకం గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. అదేంటంటే, సాధకుడు గురువు దగ్గర ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ చెబుతుంది. ఆధ్యాత్మికవేత్త బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి సాధకుడు ఎవరైతే ఉంటారో వారు ఆ గురువుని ఏ విధంగా ఆశ్రయించాలి అని ఇక్కడ వేదం చెబుతుంది. భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని మనం ఇక్కడ శ్లోకం విశ్లేషణ ఇచ్చుకుందాం. ఆ శ్లోకం ఏంటంటే, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపద్వేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా సత్వదర్శనః అని చెప్పబడుతుంది. అంటే గురువు ఎవరిని ఆశ్రయించాలి? తత్వవేత్తలైనటువంటి సత్యదర్శనాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అలాంటి జ్ఞానము తెలిసినటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఏ విధంగా వెళ్ళాలి? కాబట్టి గురువు గారి దగ్గర ఆయనకి వినయ విధేయతలతో ఉండాలి. అంటే వందనాలు, సాష్టాంగ నమస్కారం చేయటం ద్వారాను, వినయంగా ఉండటం ద్వారాను, తర్వాత తనకు మెలకువగా గురువుకి ఏది కావాలో అది అనుకూలంగా చేస్తూ తనకు కావలసినటువంటి విషయాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని ప్రశ్నించాలి. ఎప్పుడైతే ఆ విధంగా ప్రశ్నిస్తాడో ఆ సేవ ద్వారా చేసినటువంటి సేవా ఫలితం వల్ల ఆ గురువు ఈ శిష్యుని అనేక రకాలుగా శోధన చేసి పర్వాలేదు ఇతనికి బ్రహ్మజ్ఞానాన్ని చెబితే తను తెలుసుకుంటాడు అనేటటువంటి విధానంగా తను అనుకూలంగా ఉన్నప్పుడు, అంటే శిష్యుని యొక్క హృదయము క్షేత్రము శుభ్రపరిచి, అంటే ఆ పాత్రను శుభ్రపరిచి తను ఎప్పుడైతే పర్వాలేదని నిర్ధారణ చేసుకుంటాడో అప్పుడే బ్రహ్మజ్ఞానాన్ని చెబుతారు ఆ గురువు గారని ఇక్కడ విషయం చెబుతుంది. కాబట్టి సాధకుడు ఎప్పుడు గురువుకి అనుకూలంగా ఉండాలని తెలియచేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.